దయాపాత్రం జీవితాంతవం యతీంద్ర ప్రవణం వందే రమ్యజామాతరం మునిం లక్ష్మీనాథసమారంభాం నాథయాం మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం यो नित्यमच्युतपदाम्बुजयुग्मरुक्मः व्यामोहतराणतुनाय मेने अस्मद्गुरोः भगवतो सदैकसिन्धोः रामानुजस्य चरणौ चरणं प्रपद्ये मातापिता तत्तनया विभूतिः सर्वं यदेव नियमेन मदन्वयानामाद्यस्नकुलदेवगुणाविरामं श्रीमत्तदङ्गिरिकुलं प्रणमामि मूर्ध्ना भूतं धरश्च महदापयपट्टनाथ श्रीभक्तिसारकुलशेखरयोगिवाहान् भक्ताङ्गिरीनुपरकालयतीन्द्रमित्रान् श्रीमत्पराङ्कुशमुनिं प्रणतोऽस्मि नित्यं तत्त्वेन यश्चिदल्दीश्वरस्वभावः भोगापवर्गतदुपाय गतिरुदारः तं दर्शयन् निर्मितपुराणरत्नं तस्मै नमो मुनिवराय पराशराय हंसै षड्भिः समाकीर्णं नङ्गैर्वेदमिव परं पुराणं वैष्णवं जग्रे यस्तं वन्दे पराशरं व्यासं वसिष्ठनप्तारं शक्ते पौत्रमकल्मषं पराशरात्मजं वन्दे सुखदातं तपोनिधिं व्यासाय विष्णुरूपाय व्यासरूपाय विष्णवे नमो वै ब्रह्मनिधे वासिष्ठाय नमो नमः पुराणं वैष्णवं जयित सर्वकिल्बिषनाशनं वहिष्ठं सर्वशास्त्रेभ्यः पुरुषार्थोपपादने भारते भगवद्गीता धर्मशास्त्रेषु मानवः वेदेषु पौरुषं सूक्तं पुराणेषु च वैष्णवं तत्कर्म यन्न बन्धाय यथा विद्याया विमुक्तये आयासाय परं कर्म विद्यान्यादिल्पनैगुणम् श्री विष्णुचित्तपदपङ्कजसङ्गमाय देतो मम स्पृहयते किमतः परेण नो चेन्ममावेदिशेखर भारतीनां भावः कथं भवितुमर्हति वायुविधेयः नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं चैव ततो जयमुदीरयेत् शान्ताकारं भुजगशयनं पद्मनाभं सुरेशं विश्वाकारं गगनसदृशं मेघवर्णं शुभाङ्गं लक्ष्मीकान्तं कमलनयनं योगिहृद्यानगम्यं वन्दे विष्णुं भवभयहरं सर्वलोकैकनाथम् रसिंहचक्रं दकिरीटकुण्डलं सपीतवस्त्रं दरसीर्भेक्षणं सहारवक्षस्थलशोभिकौस्तुभं नमामि विष्णुं शिरसा चतुर्भुजं. అందరికీ నమస్కారం అండి. మనం ఈ విష్ణు పురాణం చదువుకుంటున్నాం. దాంట్లో ద్వితీయ అంశ నిన్నటితో పూర్తి చేసుకున్నాం అనమాట. ఈ ద్వితీయ అంశ వరకు అనేక విషయాలు తెలుసుకున్నాం. సృష్టి గురించి, ఆ తర్వాత విష్ణువు మహాత్మ్యం గురించి, విష్ణువే అన్నిటికన్నీ విష్ణువే పరము అనేటువంటి విషయాలు, ఆ తర్వాత ఈ నిధాగుడు, అతని యొక్క గురువు రుభుడు, వారి యొక్క ఆత్మ తత్వోపదేశము, గురువు శిష్యుడికి ఆత్మతో, ఇవి తర్వాత భరతుడు కథ, ఇవన్నీ చదువుకున్నాం అనమాట. ఆ తరువాత మనం ఈరోజు తృతీయ అంశాన్ని ప్రారంభిద్దాం. అంటే మూడవ అంశం అనమాట. దీంట్లో మొత్తం విష్ణు పురాణంలో 6 అంశాలు ఉన్నాయి. దాంట్లో మూడవ అంశకి మనం ప్రవేశిస్తున్నాం. కాబట్టి ఈ మూడవ అంశలో మళ్ళా ప్రథమ అధ్యాయంలో మన్వంతర వర్ణనం అని చెప్పి, అంటే మనువులు వాళ్ళు ఎంతమంది, ఏమిటి, ఎలా, ఈ మనువులు అంటే ఏమిటి, అవన్నీ కూడా మనకి ఈ యొక్క అధ్యాయంలో మొదటి అధ్యాయం నుంచి ప్రారంభం అవుతుంది అనమాట. ఇలా 2-3 అధ్యాయాల వరకు దాని గురించి జరుగుతుంది. అంటే సృష్టి జరిగినప్పుడు ఈ మనువులు వాళ్ళందరూ కూడా రాజ్య పాలన అనేది ఎప్పుడు ఏర్పడింది అంటే, ఒక రాజ్యం, ఆ తర్వాత రాజ్యాన్ని పరిపాలించడం, ఇవన్నీ కూడా మనం కొంత చదువుకున్నామంట ఇంత ముందు కూడా. అంటే మన భూగోళికంగా ఎలా, ఈ భూగోళం ఎలా ఏర్పడింది, తర్వాత ఏ ప్రాంతాలు ఎవరెవరు పాలించారు, ఎలా విభజించబడ్డాయి, ఖండములు విభజించబడ్డాయి, తర్వాత సముద్రాలు, వాటి గురించి కొంత చదువుకున్నాం మనం. ఆ తర్వాత సూర్యుడి గురించి కూడా చదువుకున్నాం, నవగ్రహాలు, వాటి యొక్క, అంటే ఇలా అనేక విషయాలు చదువుకున్నాం అనమాట. ఈ 2 అధ్యాయాల్లో కూడా అనేక విషయం, తెలియని విషయాలు చాలా తెలుసుకున్నాం మనం. అదేవిధంగా ఇప్పుడు మనం ఏదైతే ఆచరిస్తున్నామో వాటి గురించి కూడా తెలుసుకున్నాము. అంటే ఇప్పుడు సైన్స్ ఏదైతే నెమ్మదిగా కనిపెడుతూ ఉన్నదో అవన్నీ కూడా మన సైన్స్ ద్వారా నిరూపించబడేవి. ఏమిటి అంటే మనకి పురాణాల్లో ఉన్నటువంటి విషయాలన్నీ కూడా ఇప్పుడు సైన్స్ ప్రకారం నిరూపించడం జరుగుతుంది అన్నమాట. కాబట్టి ఈరోజు నుంచి మనం ప్రథమ అధ్యాయంలో ఈ మన్వంతర వర్ణనం అనేటువంటి విషయాన్ని చదవబోతున్నాం అనమాట. కాబట్టి ఈ మొదటి అధ్యాయంలో ఒక 40 శ్లోకాల వరకు ఉన్నాయి, 46 శ్లోకాలు ఉన్నాయి. వాటిని ముందు ఒకసారి చదువుకుందాము. చదువుకుంటేనే మనకి క్లుప్తంగా విషయం గ్రహణం అవుతుంది అన్నమాట. అంటే విషయం తెలుసుకుంటాం మనం ఏమిటి అధ్యాయంలో ఉన్నదని. ఆ తర్వాత యథావిధిగా అర్ధతాత్పర్యాలు చెప్పుకుంటూ ముందుకు పోదాం. శ్రీ మైత్రేయ ఉవాచ. కాబట్టి విష్ణు పురాణం తృతీయ అంశం ప్రథమాధ్యాయం మన్వంతర వర్ణనం.
श्रीमैत्रेय उवाच कथिता गुरुणा सम्यक् भूसमुद्रादिसंस्थितिः सूर्यादीनां च संस्थानं ज्योतिषामपि विस्तरात् कथिता गुरुणा सम्यक् भूसमुद्रादिसंस्थितिः सूर्यादीनां च संस्थानं ज्योतिषामपि विस्तरात् देवादीनां तथा सृष्टिः ऋषीणामपि वर्णिता चातुर्वर्णस्य च उत्पत्ति तिर्यज्ञो निगतस्य च ध्रुव प्रह्लादचरितं विस्तराच्च त्वयोदितं मन्वन्तराण्यशेषानि श्रोतुमिच्छामि अनुक्रमात् ध्रुव प्रह्लादचरितं विस्तराच्च त्वयोदितं मन्वन्तराण्यशेषानि श्रोतुमिच्छामि अनुक्रमात् मन्वन्तराधिपाश्चैव मन्वन्तर अधिपाश्चैव शक्रदेव पुरोगमान् भवता कथितान्येतान् श्रोतुमिच्छाम्यहं गुरो। श्रीपराशर उवाच अतीतानागतानिह यानि मन्वन्तराणि वै तान्यहं भवते सम्यक् कथयामि यथाक्रमम् अतीतान् आगतानिह यानि मन्वन्तराणि वै तान्यहं भवते सम्यक् कथयामि यथाक्रमम् स्वायंभुवो मनुः पूर्वो मनुस्वाचि स्वारोचिषत्तथा स्वायंभुवो मनुः पूर्वो मनुः स्वारोचिषत्तथा उत्तमस्तामसश्चैव रैवतश्चाच्युषस्तथा षडेते मनवो अतीता साम्प्रतन्तुरवे सुतः वैवस्वतो वयं यस्येतत् सप्तमं वर्तते अन्तरम् स्वायंभुवस्तु कथितं कल्पादावन्तरं मया देवाः सप्तर्षयश्चैव यथावत् कथिता मया अत ऊर्ध्वं प्रवक्ष्यामि मनोः स्वारोचिषस्य तु मन्वन्तराधिपान् सम्यक् देवर्षीन् तत्सुतान् तथा अत ऊर्ध्वं प्रवक्ष्यामि मनोः स्वारोचिषस्य तु मन्वन्तराधिपान् सम्यक् देवर्षीन् तत्सुतान् तथा पारावताः सश्रुतिषा देवाः स्वारोचिषे अन्तरे विपश्चिच्चैव देवेन्द्रो मैत्रेयासीत् महाबलः पारावताः सतुषिता देवाः स्वारोचिषे अन्तरे विपश्चिच्चैव देवेन्द्रो मैत्रेयासीत् महाबलः ऊर्जः स्तम्भस्तदा ऊर्जः स्तम्भस्तथा प्राणो दत्तोलिः निरयच्च परिवां च तत्र सप्तर्षयो अभवन् चैत्रकिं पुरुषाध्याश्च सुताः स्वारोचिषस्य तु द्वितीयमेतत् कथितम् अन्तरं शृणुचोत्तमम् तृतीये तु अन्वन्तरे ब्रह्मन् उत्तमो नाम यो मनुः सुशान्तिर्नाम देवेन्द्रो मैत्रेयासीत् सुरेश्वरः सुधामानस्तथा सत्याः जपाश्चासन् प्रतर्धनाः
वसवर्ति च पञ्चैते गणा द्वादशका स्मृताः वसिष्ठतनया तत्र सप्तसप्तर्षयो अभवन् अजः परसुदीप्ताद्याः तथोत्तममनोसुताः वसिष्ठतनया तत्र सप्तसप्तर्षयो अभवन् अज परसुदीप्ताद्याः अथोत्तममनोसुताः तामसस्यान्तरे देवाः सुपाराहरयत्तथा सत्या च सुधियच्चैव सप्तविंशतिका गणाः शिबिरिन्द्रस्तथा चासीत् शतयज्ञोपलक्षणाः शिबिरिन्द्रस्तथा चासीत् शतयज्ञोपलक्षणः सप्तर्षयश्च ये तेषां तत्र नामानि मे शृणु ज्योतिर्धामा पृथुः काव्यश्च चैत्रो अग्निर्वनकस्तथा ज्योतिर्धामा पृथुः काव्य चैत्रो अग्निर्वनकस्तथा पीवरश्च ऋषयो ह्येते सप्त तत्रापि चान्तरे नरख्याति केतुरूपो जानुजङ्घाधयत्तदा पुत्रा तु तामसस्यासन् राजानस्तु महाबलाः पंचमे चापि मैत्रेय रैवतो नाम नामतः मनोर्विभुश्च तत्रेन्द्रो देवां चैवान्तरे शृणु अमिताभा अमिताभा भूतरजो वैकुण्ठाः ससुमेधसः एते देवगणा तत्र चतुर्दश हिरण्यरोमा वेदश्रीरुद्वबाहुस्तथा परः वेदबाहुसुधामा च पर्जन्यश्च महामुनिः एते सप्तर्षयो विप्रा तत्रासन् रैवते अन्तरे बलबन्धुश्च सम्भाव्य सत्यकाद्या च तत्सुताः नरेन्द्राः सुमहावीर्या बभूवुर्मुनिसप्तमा स्वारोचिषश्च उत्तमश्च तामसो रैवतस्तथा प्रियव्रतान्वया हि एते चत्वारो मनवस्तथा विष्णुमाराध्य तपसा स राजर्षि प्रियव्रतः मन्वन्तरादिपानेतान् लब्धवान् आत्मवंशजान् विष्णुमाराध्य तपसा स राजर्षिः प्रियव्रतः मन्वन्तरादिपान्येतान् लब्धवान् आत्मवंशजान् षष्ठे मन्वन्तरे चासी च अक्षुषाख्यतथा मनो षष्ठे मन्वन्तरे च आसीत् चक्षुषाख्य तथा मनो मनोजवतैव इन्द्रो देवानापि निबोध मे आद्या प्रसूता भव्याच्च पृथुगाच्च दिवौकसः महानुभावलेखाच्च पञ्चयैते अष्टका गणाः सुमेधा विरजाच्चैव हविष्मानुत्तमो मधुः अतिनामा सहिष्णुश्च सप्तासन्निति चर्षयः सुमेधा विरजाच्चैव हविष्मानुत्तमो मधुः अतिनामा सहिष्णुश्च सप्तासीन्गिति च ऋषयः ऊरुः पुरुः शतद्युम्नः प्रमुखा सुमहाबलाः चाच्युषस्य मनोपुत्राः पृथिवीपतयो अभवन् ऊरुः पुरुः शतद्युम्न प्रमुखा सुमहाबलाः चाक्षुषस्य मनोपुत्राः पृथिवीपतयो अभवन् विवस्वतः सुतो विप्र श्राद्धदेवो महाद्युतिः मनुः संवर्तते धीमान् साम्प्रतं सप्तमे अंतरे आदित्य वसुरुद्राद्या
దేవాశ్చాత్ర మహామునే ఆదిత్య వసు రుద్రాద్యాః దేవాశ్చాత్ర మహామునే పురందర తదైవాత్ర మైత్రేయతి దశేశ్వరః వసిష్ఠ కాశ్యపో ధాత్రి వసిష్ఠ కాశ్యపో అత్రి జమదగ్ని స గౌతమః వసిష్ఠ కాశ్యపో అథ అత్రి జమదగ్ని స గౌతమః విశ్వామిత్రో భరద్వాజः సప్త సప్తర్షయో అభవన్ ఇక్ష్వాగుచ్చ మృగశ్చైవ దృష్టశర్యాతిరేవ చ నరిష్యంతచ్చ విఖ్యాతో నాభాగో అరిష్ట ఏవ చ కరూసశ్చ వృషధ్రశ్చ సుమహాన్ లోక విస్తృతః మనో వైవస్వతస్యైతే నవపుత్రా చ ధార్మికాః విష్ణుశక్తిరనౌపమ్య సత్వోద్రిక్తాతితౌతితా విష్ణుశక్తిరనౌపమ్య సత్వోద్రిక్తాతితౌతితా మన్వంతరేష్వశేషేషు దేవత్వేనాదితిష్టతి అంశేన తస్యా జజ్ఞేయసౌ యజ్ఞస్వాయంభువే అంతరే ఆకూత్యాం మానసో దేవ ఉత్పన్న ప్రథమే అంతరే తతః పునః దేవః ప్రాప్తే స్వారోచిషే అంతరే తుషితాయాం సముత్పన్నో హి అజిత తుషితై సహ ఔతమే త్వన్నంతరే చైవ ఋషితస్తు పునః స వై సత్యాయామభవత్ సత్యః సత్యః సహ సురోత్తమైః తామసస్యాంతరే చైవ సంప్రాప్తే పునరేవ హి హర్యాయాం హరిభిः సార్ధం హరిరేవ బభూవః రైవతేప్యంతరే దేవః సంభూత్యాం మానసో అభవత్ సంభూతో రైవతైః సార్ధం దేవైర్దేవవరో హరిః చాచుషే చాంతరే దేవో వైకుంఠ పురుషోత్తమః వికుంఠయామసౌ యజ్ఞే వైకుంఠైర్దేవతైః సహ మన్వంతరే తు సంప్రాప్తే తథా వైవస్వతే ద్విజా వామన కశ్యపాద్ విష్ణు ఆదిత్యాం సంబభూవః మన్వంతరే తు సంప్రాప్తే తథా వైవస్వతే ద్విజా వామన కశ్యపాద్ విష్ణు ఆదిత్యాం సంబభూవః త్రిభిః క్రమైరిమాన్ లోకాన్ జిత్వా యేన మహాత్మనా పునర్ధరాయ త్రైలోక్యం దత్తం నిహత కంటకం ఇత్యేతాతనవత్తస్య సప్తమత్వంతరేషు వై సప్తథాధవా భవన్ విప్రయాభిः సంవర్ధితా వ్రజాః యస్మాద్విష్టమిదం సర్వం తస్య శక్త్యా మహాత్మనః తస్మాత్ ప్రోచతే విష్ణోర్ విశేషార్థాతో ప్రవేశనాత్ సర్వే చ దేవామనవః సమస్తాః సప్తర్షయో యేన మనుసూనవశ్చ ఇంద్రశ్చ యోయం త్రిదదేశభూతో విష్ణోరశేషాత్తు విభూతయతా. ఈ విధంగా ఈ తృతీయ అంశంలో అంటే మనకి మనువులు అనేటువంటి అంటే రాజ్యాన్ని పాలించేందుకోసం ఒకరు సృష్టించబడ్డారనమాట. అట్లా ఒక్కొక్క మనువు అంతరాలు మారుతూ ఇది అంతా కూడా ఆ విష్ణువు యొక్క రూపములే అన్నమాట. ఎవరు ఇంద్రుడు కానీ, దేవతలు కానీ, మనువులు కానీ, సప్తర్షులు కానీ, మనుసూనవశ్య అంటే మనువు యొక్క పుత్రులు కానీ వీరందరూ కూడా ఆయన యొక్క రూపములే అన్నమాట. అంటే ఆయన యొక్క సృష్టి అన్నమాట. కాబట్టి ఈ విధంగా ఒక్కొక్క మనువులో ఒకరిని సృష్టించి
ఇలా కాపాడుతూ వస్తున్నామంటే విష్ణుమూర్తి. అందుకనే చివరి శ్లోకంలో సర్వదేవతలు సర్వేచ దేవా మనవః సమస్తాః సమస్త మనువులు సప్తర్షయో ఏ మనుసూనవశ్చ సప్తర్షులు ఏ అంటే ఎవరైతే మనుసూనవశ్చ సూను అంటే పుత్రులు అంటే మనుపుత్రులు ఇంద్రశ్చ అదే దేవతా ప్రభు అయిన ఇంద్రుడు యో అయం త్రిదశేష భూతో అంతేకాదు వీరు అందరూ విష్ణువు విష్ణో అశేషాస్తు విభూతయత్త విష్ణు సంబంధమైనటువంటి విభూతులే అన్నమాట అనేటువంటి విషయాన్ని మనకి చివరి శ్లోకంలో చెప్పబడింది. కాబట్టి మనం ఈ యొక్క మన్వంతర వర్ణాన్ని మనం మొదటి శ్లోకం నుండి ప్రారంభిద్దాం. కాబట్టి మైత్రేయ ఉవాచ అంటే మైత్రేయుడు అడుగుతున్నాడు అన్నమాట. ఇదంతా కూడా మనకి తెలుసు. పరాశర మహర్షిను మైత్రేయుడికి మధ్యలో జరిగినటువంటి అంటే వారిద్దరిలో ఈయన అడగటము పరాశర మహర్షి చెప్పడం అన్నమాట. అంటే ఈయన సందేహాలు అడగటము, ఆయన సందేహాలు తీర్చడము, ఇది ఇలా జరుగుతున్నది అనమాట. ఇంతవరకు కూడా ఈ యొక్క తృతీయ అంశంలో కూడా మొదటి అధ్యాయంలో కూడా మైత్రేయుడు అడుగుతున్నాడు. ఏమని అడుగుతున్నాడంటే, ఇంతవరకు ఎన్నో విషయాలు చెప్పారు మీరు. కథిత గురునా సమ్యక్, గురువర్యా సమ్యక్ అంటే బాగు అని అర్థం అండి. సమ్యక్ అంటే కథిత అంటే చెప్పబడినది. ఏమి చెప్పబడినది? భూ సముద్ర ఆది సంస్థితి. సంస్థితి అంటే ఉనికి అన్నమాట. అంటే వాటి గురించి భూ సముద్రాది సంస్థితి అంటే భూమి సముద్రాలు ఉన్న వాటి ఉనికి గురించి, సూర్యాదీనం అదే సూర్యుడు ఉన్న వారి స్థానాలను గురించి, సంస్థానం సూర్యాదీనాం చ సంస్థానం, సంస్థానం అంటే వాటి యొక్క స్థానాల గురించి. అది ఏ విధంగా మనకి సూర్యుడు లోకానికి మొత్తం కూడా సూర్యుడు లేకుంటే లేదు, సూర్యుడే అన్నిటికీ ముఖ్యమైనటువంటి వాడు, సూర్యుడు లేకుంటే ప్రాణకోటి లేదు అనే విషయాన్ని మనం చదువుకున్నాం అనమాట. అందుకే మన హిందూ ధర్మంలో సూర్యుడికి లేవగానే అర్ఘ్యప్రదానాలు చేయటము, సూర్యుడిని ఉపాసిస్తాం మనం. ఎందుకంటే దాని యొక్క ప్రాముఖ్యత మనం గుర్తించామన్నమాట. ఇప్పుడే కాదు, మన పూర్వీకులే గుర్తించారు, ఋషులే గుర్తించారు. అందుకనే సూర్యుడు లేవంగానే అంటే సూర్యోదయం అవంగానే మనకి ఒక నూతన ఉత్తేజం వస్తుందన్నమాట. అంటే మనకి ఏదో ఇంతసేపు కనబడినటువంటి ఒక మిత్రుడు కనబడ్డట్లుగా అనిపిస్తుంది సూర్యుడు రాగానే. అది అనుభవించే వాళ్ళకి తెలుస్తుందండి. ఎవరైనా పొద్దున్నే లేచి 5 గంటలకు సూర్యోదయానికి ముందే లేచి, ఇంత ముందు 2-3 సందర్భాల్లో చెప్పుకున్నామట, ఎలాగ మనం సూర్యుడిని ఉదయాన్నే ఎలా ఆహ్వానించాలనే విషయం. ఎలాగైతే ఒక బంధువుల్ని ఆహ్వానిస్తామో బాగా చక్కగా మనం అలంకరించుకొని, అదేవిధంగా ఇల్లు కూడా చక్కగా చక్కదిద్దుకొని, ఎవరైనా వస్తున్నారని తెలిస్తేనండి, తెలియకుండా వస్తే అది వేరే విషయం, వాళ్ళ కర్మ అనుకోండి. చెప్పి వచ్చారనుకోండి, కాస్త కూస్తో ఉన్నదాంట్లో శుభ్రంగా ఉంటాం అనమాట. రోజు స్నానం చేసినా చేయకపోయినా ఆ టైంకి ఆ రోజు స్నానం చేసి కాస్త వారిని ఎదురుగా వెళ్ళి మనస్ఫూర్తిగా ఆహ్వానించడం. అలాగే మనం కూడా ప్రతిరోజు కూడా సూర్యుడు ఎవరు? మిత్రుడు. మిత్రుడు అంటే స్నేహితుడు. కాబట్టి ఆయన్ని మనం అలా మరీ పూర్తిగా అలంకరించుకోని కాదు, ఉదయం లేచిన రాగానే చేయవలసినటువంటి కార్యక్రమాన్ని చేసుకొని, అంటే సంధ్యావనం అవన్నీ చేసుకొని ఆయన వచ్చేటప్పటికి రెడీగా ఉండాలి అన్నమాట. అంటే ఆయన కనబడంగానే సంధ్యావందనం అంటే సూర్య నమస్కారాలు చేసుకోవాలి. అలా చేసుకుంటే ఆ రోజంతా కూడా మనకి ఒక ఉల్లాసంగా ఉంటుంది అనమాట ప్రతిరోజు కూడా. ఎందుకంటే మనం ఉదయం లేవగానే ఎలా ప్రారంభిస్తామో ఆ రోజంతా అలాగే ఉంటుంది. ఒకసారికి లేవంగానే చికాగ్గా లేచారనుకోండి, ఏదో పొద్దునే లేవంగానే ఒక మిస్డ్ కాల్ వచ్చింది ఉదాహరణకి, రాంగ్ కాల్, మిస్డ్ కాల్ కాదు, రాంగ్ కాల్ వచ్చింది ఉదాహరణకి. మీరు మంచి నిద్రలో ఉన్నారు, రాంగ్ కాల్ వచ్చింది, ఏదో చాలా ఆతృతగా. ఎందుకంటే ఆ సమయంలో 5:30కి ఫోన్ వచ్చిందంటే మనకి కొంచెం గుడి దడాలు ఆడుతున్నాం. అందువల్ల ఫోన్ ఎత్తగానే రాంగ్ కాల్ అనుకుంది, ఇంకా ఆ రోజంతా మీకు మూడు చెడిపోయినట్లే ఉంటుంది. కాబట్టి ఏం చేయాలి మనం? ఆ సమయంలో లేచి మనం చేయవలసిన కార్యక్రమం చేసుకొని నెమ్మదిగా, ఆ తర్వాత సూర్యుడికి మనం నమస్కారాలు చేయకపోయినా, సూర్య నమస్కార రూపంలో యోగ రూపంలో చేయకపోయినా కనీసము అర్ఘ్యం వదలాలి, మనం నమస్కరించాలి మనఃపూర్వకంగా ఆయనకి ఎదురుగా నిలబడి. ఆ రోజు ఎలా ఉంటుందో చూడండి. ప్రతిరోజు చాలా ఉత్సాహంగా ఉంటుందండి. ఎందుకంటే ఇవన్నీ అనుభవించి చెప్తున్నాను అనమాట. అంటే మనం ఉద్యోగాల్లో ఉండేటప్పుడు అంతా వేరుగా ఉంటుంది పూర్తిగా. అంటే ఉద్యోగాలు ఉండేవాళ్ళు అన్ని ధర్మాలు పాటించేవాళ్ళు, ఆచార వ్యవహారాలు పాటించేవాళ్ళు ఉన్నారు, కానీ కొంత అటు ఇటు అవుతూ ఉంటుంది అన్నమాట. కానీ ఇది మనం ఒక అలవాటుగా చేసుకున్నాం అనుకోండి, ఎంతో హాయిగా ఉంటుంది మనసుకి, ఏదో ఒక నూతన శక్తి వచ్చినట్లు ఉంటుంది అనమాట. ఆ విధంగా ఇక్కడ
సూర్యాదీనాం చ సంస్థానం, సూర్యుడు ఉన్న సంస్థానాల గురించి, జ్యోతిర్గోళాల ఉనికి గురించి కూడా జ్యోతిషామపి విస్తరాత్ అన్నారు. అంటే ఏమిటి? విస్తారంగా తెలియజేశావు. అదిగా మనం చదువుకున్నాం అనమాట. ఎవరెవరు ఎంతెంత దూరంలో ఉంటారు, భూమికి ఎంత దూరంలో ఉన్నాయి, నక్షత్రాలు ఎంత దూరంలో ఉన్నాయి, అవన్నీ మనం చదువుకున్నాం అనమాట. కాబట్టి ఇవన్నీ కూడా చాలా వివరంగా చెప్పారు. దేవాదీనాం తదా సృష్టి ఋషీణామపి వర్ణిత. అంతేకాదు, దేవాదీనాం తదా సృష్టి, దేవతల గురించి, ఉన్న వారి సృష్టిని గురించి, ఋషుల ఆవిర్భావాన్ని గురించి వర్ణించావు. ఋషీణామపి వర్ణిత. వర్ణిత, వర్జిత కాదు. వర్జిత అంటే వదిలిపెట్టడం, జాగ్రత్త ఉండాలి అక్కడ. వర్ణిత అంటే వర్ణించబడింది అనమాట. ఇవన్నీ చాలా చక్కగా చెప్పారు మీరు. చాతుర్వర్ణస్య ఉత్పత్తి తిర్యగ్యోనిగతస్య. అంతేకాదు, చాతుర్వర్ణస్య చ ఉత్పత్తి అంటే 4 వర్ణాల ఉత్పత్తిని. 4 వర్ణాలు అంటే శూద్రులు, క్షత్రియులు, బ్రాహ్మణులు, ఇవన్నీ కూడా 4 వర్ణాలు ఉన్నాయి. ఆ 4 వర్ణాల గురించి కూడా చెప్పబడింది అనమాట. ఎవరెవరి ధర్మాలు ఎటువంటి, మన గీతోపదేశంలో ఇవే చాలా వివరంగా చెప్పబడింది అనమాట. ఈరోజు ఒక శ్లోకం చదివాను. అంటే రోజు ఒక 2-3 శ్లోకాలు మొన్నే చెప్పుకున్నాం. విస్తారంగా దానికి అర్థం ఎలా ఉంటుంది అనేటువంటి విషయాన్ని చాలా విస్తారంగా, విపులంగా తెలుసుకోవడం జరుగుతుంది అనమాట. రోజు ఒక 2-3 శ్లోకాలు. ఆ క్రమంలో మనకి స్వధర్మాన్ని గురించి చాలా ఒక శ్లోకం ఉన్నది, మనందరికీ తెలిసిన శ్లోకమే అనమాట. అంటే ఏమిటి? స్వధర్మాన్ని వదిలిపెట్టి పరధర్మాన్ని ఎప్పుడు కూడా ఆచరించకూడదు అనేటువంటి, ఈ వర్ణ ధర్మాల్లో అది కూడా ఒకటి అనమాట. అంటే ఏ ఏ వర్ణాల వాళ్ళు ఏ ఏ ధర్మాలను ఆచరించాలనేటువంటి చక్కగా వివరంగా చెప్పబడింది. ఆయా ధర్మాలను ఆచరించాలి. అందుకే మనకి 3వ అధ్యాయంలో చెప్పబడుతుందన్నమాట, కర్మయోగంలో, గీతోపదేశంలో. శ్రేయాన్ స్వధర్మో విగుణ పరధర్మా స్వనుష్ఠితాత్ స్వధర్మే నిధనం శ్రేయ పరధర్మో భయావహ. ఇది చాలా మంది చదివే ఉంటారు ఈ శ్లోకం. అంటే ఏమిటి? పరధర్మమునందు ఎన్నో సుగుణములు ఉన్నా కూడా శ్రేయాన్ స్వధర్మో విగుణ పరధర్మాత్ అనుష్ఠితాత్. కానీ స్వధర్మమునందు అంతగా సుగుణములు లేకున్నా కూడా చక్కగా అనుష్ఠింపబడు ఆ పరధర్మము కంటే కూడా స్వధర్మాచరణమే ఉత్తమము. స్వధర్మే నిధనం శ్రేయ. స్వధర్మాచరణందు మరణించడం శ్రేయస్కరమే. స్వధర్మే నిధనం శ్రేయ అన్నారు. నిధనం అంటే ఏమిటి? మరణించడం. అంటే మన ధర్మాన్ని ఆచరిస్తూ మనం మరణిస్తే అది గొప్ప విషయం. అది అంతేకాదు, శ్రేయస్కరమైనది. అంతేగాని పరధర్మో భయావహ, పరధర్మాచరణం అనేది భయావహము. అంటే ఎప్పుడు కూడా పరధర్మం ఆచరిస్తూ ఉంటే అది భయంకరమైనటువంటిదే అన్నమాట. ఎప్పుడు ఏమవుతుందో మనకి తెలీదు. అంటే ఎటువంటి ఉపద్రవం వచ్చి పడుతుందో మనకి తెలియదు అన్నమాట. ఇవన్నీ కూడా మనం చదువుకున్నటువంటి శ్లోకాలే అన్నమాట. దానికి అనేక విధమైనటువంటి ఉదాహరణలు ఉన్నాయి మన పురాణాల్లో కూడా, ఇతిహాసాల్లో కూడా. స్వధర్మ ఆచరణలో మరణిస్తే కూడా శ్రేయస్కరమైన దానికి మనకి చాలా ఉదాహరణలు ఉన్నాయన్నమాట. దానికి అంటే స్వధర్మము ఎంత క్లిష్టమైనా కూడా ఆచరించాలి అనేటువంటి విషయాన్ని మనకి ఈ దిలీప మహారాజు కథలో కూడా వస్తుంది మనకి. అంటే ఆయన శాతధర్మాన్ని ఆశ్రయిస్తాడనమాట. ఒక గోవును రక్షించడానికి కోసం తన శరీరాన్ని సింహాసనం అర్పిస్తాడనమాట. అదేవిధంగా శిబి చక్రవర్తి మనకు అందరికీ తెలుసు కదా, ఎలాగైతే శరణాగత రక్షకుడై స్వధర్మాన్ని ఆచరిస్తూ ఒక పావురానికి మారుగా తన శరీరం నుండి మాంసఖండాన్ని కోసి ఇస్తాడనమాట. ఇచ్చి మరణించడానికి సన్నద్ధుడయ్యాడు. అదేవిధంగా ప్రహ్లాదు చూడండి, ఎన్ని పర్యాయాలు మృత్యుముఖానికి పోయాడు ప్రహ్లాదుడు, ఎన్ని పర్యాయములు తండ్రి చేత. కానీ తన ధర్మాన్ని వదలలేదు ఆయన. ఖచ్చితంగా తన దేవుడు తను రక్షిస్తాడు అనేటువంటి దీనితో ఆయన అలాగే మరణస్థితి పోయినా కూడా దాన్నే నమ్ముకున్నాడు. అందుకనే అతనికి పరమ శ్రేయస్సు లభిస్తుంది అనమాట. అందుకే సజాతు కామాన్ భయాన్ లోభా ధర్మం త్యజే జీవితస్యాపి హేతో నిత్యో ధర్మ సుఖదుఃఖే అనిత్యే జీవో నిత్యో హేతురస్యతు అనుత్యం. కోరికలు సాధించుకోసం భయం నుండి భయపడరు కానీ, లోభాలకు లోబడి కానీ, కడకు జీవితం కాపాడుకుంటుకే కానీ మానవుడు ఎట్టి పరిస్థితుల్లో కూడా ధర్మాన్ని త్యజింపరాదనమాట. ఏదంటే ధర్మం శాశ్వతము, సుఖదుఖములు అనిత్యాలు. ఈ రోజు సుఖం ఉంటుంది, అట్లే జీవుడు నిత్యుడు, జీవహేతువు అనిత్యం, జీవనహేతువు అనిత్యం అనమాట. ఇది మన అందరికీ తెలిసిన విషయమే. ఏదో ఒక తాత్కాలికమైనటువంటి ఆనందం కోసము ఎన్ని ఉపద్రవాలు తెచ్చిపెట్టుకుంటున్నారు. తాత్కాలిక సుఖం కోసము రోజు చూస్తూనే ఉన్నాం. ఎక్కడ లేని ఆస్తులు కూడబట్టుకుంటారు అక్రమ మార్గంలో.
ఏమొస్తుంది చివరికి? ఏ రోజో ఒక రోజు అందులో మనిషికి ఉన్నంత ఏమంటారంటే ఆత్రం అంటారు. ఆత్రం అంటే ఏదైనా ఒకటి దొరికింది అనుకోండి, ఏదో ఒక అక్రమ మార్గంలో ఒక లంచం ప్రారంభించారు, మీరు 10 రూపాయలు తీసుకున్నారు, చిన్న పని చేసి పెట్టారు, దాంతో నిలవదు. ఇంకా అలా 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 పోతూనే ఉంటుంది అనమాట. చిట్ట చివరికి కోట్లు సంపాదించిన తర్వాత ఒక్కసారి పట్టుబడిన తర్వాత ఈ మొత్తం ఆస్తి కూడా తీసుకెళ్ళిపోతారు. ఏది ఉండదు, చిల్లి గవ్వతో నిలబడాల్సిన పరిస్థితి ఉంటుంది. ఏమంటే నువ్వు సంపాదించింది కొంత అయినా కూడా అక్రమంగా అది నిరూపించుకోవాలి. నీవు మొత్తం ఆస్తి కూడా అక్రమంగా కాదు, నువ్వు కష్టపడి సంపాదించి నిరూపించుకోవాలి. ఈ క్రమంలో నిజంగా కష్టపడి సంపాదించిన పోగొట్టుకుంటాను. కాబట్టి ఈ విధంగా ధర్మముల గురించి కూడా నువ్వు చాలా చక్కగా చెప్పావు. దేవతలు ఉన్న వారి సృష్టి గురించి, 4 వర్ణాల ఉత్పత్తిని, పశువులు పక్షులు ఉన్న వాటి పుట్టుకను వివరించావు. చాతుర్వర్ణస్య ఉత్పత్తి తిర్యగ్యోనిగతస్య. తిర్యగ్యోనిగతస్య అంటే తిర్యగ్యోని అంటే పశువులు అన్నమాట. వాటి యొక్క పశువులు లేదు పక్షులు మున్నగు వాటి పుట్టుకను వివరించావు. అంతేకాదు ధ్రువ ప్రహ్లాద చరితం, ధ్రువ ప్రహ్లాద చరితం, ధ్రువుని వృత్తాంతాన్ని, ప్రహ్లాద చరిత్రను విస్తరాచ త్వయా ఉదితం, త్వయా ఉదితం అంటే నీ చేత చెప్పబడినది ప్రహ్లాద చరిత్రను. అది కూడా క్లుప్తంగా కాదండి, చాలా బహువిస్తారంగా అని చెప్పాడనమాట. ధ్రువ ప్రహ్లాద చరితం విస్తరాచ త్వయోదితం మన్వంతరాన్ని అశేషాన్ని. అంతేకాదు మన్వంతరం, ఇకపై మన్వంతరాలు అన్నిటిని గురించి, మన్వంతరాన్ని అశేషాన్ని శ్రోతం ఇచ్చామి అనుక్రమాత్. అనుక్రమాత్ అంటే ఏమిటి? క్రమం తప్పకుండా వినాలనుకుంటున్నాను. శ్రోతం ఇచ్చామి అంటే, శ్రోతం అంటే వినడానికి, ఇచ్చామి కోరుకుంటున్నాను అన్నమాట. ఏమిటి? మన్వంతరాలన్నిటినీ గురించి క్రమం తప్పకుండా వినాలనుకుంటున్నాను. కాబట్టి మన్వంతరాధిపాశ్చైవ శక్రదేవ పురోగమాన్. శక్రదేవ పురోగమాన్ అంటే ఇంద్రుడు దేవతను గురించి కూడా నీవు చెబుతూ ఉండగా వినాలనే కోరికతో ఉన్నాను. కాబట్టి మన్వంతరాధిపులను గురించి, ఇంద్రుడు దేవతను గురించి నీవు చెబుతూ ఉండగా వినాలనే కోరికతో ఉన్నాను. శ్రోతం ఇచ్చామి అహం గురో. గురు అంటే గురువర్య అని అర్థం. గురు అంటే పెద్దదే అనే శబ్దం అని, ఆ పెద్దదని అర్థం అనమాట. గురు అంటే పెద్దదేని. ఇంకో అర్థం గురు అంటే మనలో ఉండేటువంటి రు 2 అక్షరాలు అనమాట. అంటే అజ్ఞాన అంధకారాన్ని తొలగించేటువంటి వాడు అని అర్థం. మనలో ఉండేటువంటి అజ్ఞాన అంధకారాన్ని, మామూలు చీకటి కాదు. మీ ఇంట్లో చీకటిగా ఉంటే గురువు వచ్చి ఏం చేయలేరు, అది మామూలు చీకటి. కానీ మీలో ఉన్నటువంటి అజ్ఞాన అంధకారం అనే దాన్ని మాత్రం తొలగించగలుగుతాను. అంటే ఒకవేళ ఆ గురువు ఎలక్ట్రికల్ వర్క్ తెలిసినట్టుంటే పిలిస్తే వచ్చి పాప చెయ్యొచ్చేమో, కానీ ఆయన ముఖ్యమైన బాధ్యత ఏమిటి? మీలో ఉన్నటువంటి ఆ అజ్ఞానం అనేటువంటి తిమిరాన్ని, చీకటిని పోగొట్టేవాడు గురువు అంటే. కాబట్టి ఆ విధంగా మైత్రేయుడు అడుగుతున్నాడు అనమాట, రచిత గురునా సమ్యక్ భూ సముద్రాది సంస్థితి సూర్యాదీనాం చ సంస్థానం జ్యోతిషామపి విస్తరాత్ దేవాదీనాం తదా సృష్టి ఋషీణామై వర్ణిత చాతుర్వర్ణశ్చ ఉత్పత్తి తిర్యయోనిగతస్య చ ధ్రువ ప్రహ్లాద చరితం విస్తరాచ త్వయా ఉదితం మన్వంతరాణి అశేషాని శ్రోతుమిచ్చామి అనుక్రమాత్ మన్వంతరాధిపాశ్చైవ శక్రదేవ పురోగమాన్ భవతా కథితాని ఏతాన్ శ్రోతుమిచ్చామి అహం గురో. కాబట్టి ఆచార్య, మీరు భూమి, సముద్రం మొదలైన వారి యొక్క సంస్థని చెప్పినారు. ఇంకా సూర్యుడు మొదలైన వారి యొక్క జ్యోతిష్లు, చుక్కలు, నక్షత్రాల యొక్క ఉనికి అన్ని కూడా విస్తారంగా తెలిపారు. దేవతల ఋషుల యొక్క సృష్టి కూడా వర్ణింపబడింది. 4 వర్ణముల మనుషులు మరియు తిర్యజ్ఞంలో జన్మించిన ఆత్మల గురించి వారి వారి పుట్టుకలను తెలిపినారు. అట్లే ధ్రువుడు ప్రహ్లాదులను విశదీకరించినారు. ప్రస్తుతం మన్వంతరులన్నింటినీ, మన్వంతరాలకు అధిపతులైన వారి గురించి, ఇంద్రుడు దేవతలు ఉన్న వారి కూడా మీ ముఖార విందము ద్వారా వినాలని కుతూహలపడుతున్నాను. కనుక గురువు గారు అనుగ్రహించండి అని అడిగారు అనమాట. అప్పుడు పరాశరు చెప్తున్నాడు, శ్రీ పరాశర ఉవాచ. శ్రీ పరాశరు పలికాడు ఏమని? అతీతానా గతాని ఈహ. అతీతాన్ ఆగతాని ఈహ. ఈహ అంటే ఇక్కడ ఆగతాని ఈహ. అతీతాన్ ఆగతాని ఈహ యాని మన్వంతరాని వై. అతీతాని అంటే ఏమిటి? గడిచిపోయింది. అతీతాని ఆగతాని ఇహ.
అదేవిధంగా ఆగత అంటే ఇప్పుడు నడిచేటువంటి, ఆగతానిహ అంటే రాబోయే మన్వంతరాలు ఉన్నాయో, అంటే గడిచిపోయిన రాబోయే మన్వంతరాలు ఉన్నాయో వాటిని యాని మన్వంతరాని వై తాని అహం భవతే సమ్యక్ కథయామి యథాక్రమం. యథాక్రమం, యథాక్రమం కాదండి, యథాక్రమం. యథాక్రమం అంటే ఏమిటి? ఒక క్రమ పద్ధతిలో నేను నీకు చెబుతాను, వాటిని చక్కగా ఒక క్రమ పద్ధతిలో నీకు నేను చెబుతాను. తాన్యహం భవతే సమ్యక్ కథయామి యథాక్రమం అని చెప్పి పరాశరుడు చెప్తున్నాను అనమాట. ఈ వరాహ కల్పంలో గడిచిపోయినటువంటివి రానున్నవి అయిన మన్వంతరాలను వర్తమానమైన వైవస్వ మన్వంతరంతో సహా అన్నిటినీ నీకు తెలియజేస్తానయ్యా మైత్రేయ అని చెప్తున్నాడు. ఇక్కడ కల్పం యొక్క మొదట్లో స్వయంభువ మన్వంతరం గురించి చెప్పబడింది అన్నమాట. స్వయంభువో మను పూర్వో మను స్వారోచిషస్తథా ఉత్తమ తామసశ్చైవ రైవతశ్చ చక్షుషస్తథా ఉత్తమస్తామసశ్చైవ రైవతశ్చక్షుషస్తథా షడేతే మనవో అతీతాః సాంప్రతస్తు రవేః సుతః. సాంప్రతం అంటే ఏమిటి? ప్రస్తుతం అని అర్థం. అంటే గడిచిపోయినటువంటి మన్వంతరాల గురించి చెప్తున్నారు. అదేవిధంగా ఇప్పుడు గడిచేటువంటి నడుస్తున్నటువంటిది వైవస్వతో వయం యస్య ఏతత్ సప్తమం వర్తతే అంతరం. కాబట్టి సూర్యుని రవేహ సుతః, రవే అంటే సూర్యుని కుమారుడైనటువంటి వైవస్వతో అయం అంటే ఇప్పుడు వైవస్వతుడు అంటే ఇప్పుడు 7వ మన్వంతరం నడుస్తుంది. ఏతత్ వైవస్వతో అయం యస్తు ఏతత్ సప్తమం వర్తతే అంతరం. సప్తమం అంటే 7వది. మనం కూడా రోజు ప్రవర్ చెప్తుంటాం కదండి. 7వ మన్వంతరం వైవస్వ మన్వంతరే కలివే ప్రథమ పాజే జంబోద్వీపే భర్త వర్షే భరతఖండే మేరో దర్శ దిగ్భాగే శ్రీ అని చెప్తూ చెప్తా ఉంటాయి కాదు. ఆ విధంగా సంకల్పం చెప్తుంటాం. అంటే ఆ రోజు తిథి వార నక్షత్రాలు జంబూద్వీపం అన్ని వరుసగా చెప్తాం. కాబట్టి ఆ క్రమంలో సంవత్సరం కూడా చెప్తామన్నమాట. పరాభవనాం సంవత్సరే ఉత్తరాయణే అన్ని వరుసగా చెప్తుంటాం అనమాట. మాసము అన్నీ కూడా. ఆ విధంగా ఇక్కడ వైవస్వ మన్వంతరంలో ఇది 7వ మన్వంతరం నడుస్తున్నమాట. కాబట్టి కల్పం యొక్క మొదట్లో స్వయంభువ మన్వంతరం గురించి చెప్పబడింది. ప్రథమాంశమునందు దేవతలు, యామాఖ్యులు, ఋషులు, మరీచి మొదలైన వారు, శ్లోకంలోని చకారముతో యజ్ఞుడు, ఇంద్రుడు కూడా, మధు యొక్క పుత్రులు ప్రియవృతులు, ఉత్తానపాదులను చెప్పబడినారు. కాబట్టి స్వయంభువమను మొదటివాడు, తరువాత స్వారోచిషుడు. స్వయంభువో మను పూర్వ అంటే మొదటివాడు అని అర్థం. మను స్వారోచిష తథా అంటే ఆ తరువాత రెండో వాడు స్వారోచిషుడు అనేటువంటి వాడు. ఆ తరువాత అటుపిమ్మట ఉత్తముడు, తామసుడు, రైవతుడు, చాక్షుషు వీరి కాలం గడిచిపోయింది. ఇవన్నీ కూడా గడిచిపోయాయి అనమాట. ఉత్తమ సామసశ్చైవ రైవతశ్చ చక్షుషస్తదా షడేతే మనవో అతీత. షట్ ఏతే, షడ్ అంటే 6 అండి. అంటే ఈ 6 మంది యొక్క సమయం గడిచిపోయింది అనమాట, మొత్తం 7 దీంట్లో. కాబట్టి ఈయన 7వ వాడు ఎవరు? ఈ సూర్యసుతుడైన వైవస్తుని కాలం నడుస్తున్నది. షడేతే మనవో అతీతాహ. అతీత అంటే గడిచిపోయినాయి. ఈ 6 కూడా గడిచిపోయాయి అనమాట. ఏ 6 అని చెప్పబడింది? స్వయంభువు మొదటివాడు, తర్వాత స్వారోచిషుడు, ఆ తర్వాత ఉత్తముడు, ఆ తర్వాత తామసుడు, ఆ తర్వాత రైవతుడు, ఆ తర్వాత చాక్షుషుడు. వీరి కాలం గడిచిపోయింది 6 మంది అనమాట. ప్రస్తుతం ఎవరు జరుగుతున్నది? సాంప్రతస్తు రవేహ సుత. సాంప్రతం అంటే ప్రస్తుతం అని అర్థం అండి. సాంప్రతస్తు రవేహ సుత వైవస్వతో అయం యస్తు ఏతత్ సప్తమం వర్తతే అంతరం. కాబట్టి ప్రస్తుతం ఉన్న మనువు సూర్యుని కుమారుడైన వైవస్తుడు ఇప్పుడు 7వ మన్వంతరం నడుస్తున్నది. అది స్వయంభూమికి. అప్పటి దేవతలు సప్తఋషులను కూడా ఉన్నట్లుగా తెలుపబడినారు అని చెప్పి ఇప్పుడు